యోసప్ గాయ్స్, ఈరోజు మనము స్కేరీ టీచర్ ఆడబోతున్నాం. కొంచెం హారర్ అందరూ అంటుంది హారర్ గేమ్. మనం పార్ట్ 1 కూడా తీసినాము, బాగుంది. మనం కొంచెం పార్ట్ 2లో వెళ్దాం. మనం అందరం భయపడతాం, కానీ మనం భయపడాం, కానీ గేమ్లో భయపడతాం. సో ఈరోజు మనం స్కేరీ టీచర్ని ఎట్లా టార్చర్ చేయబోతున్నాం అంటే వాళ్ళు ఆ స్కేరీ టీచర్ భయపడిపోవాలి. స్టూడెంట్స్ అంతే చూడు, రివెంజ్ అంటే ఇట్లా భయపడిపోవాలి. అట్లా చేద్దాం. ఐ మౌస్ ట్రాప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ది టేబుల్ టు టార్చర్ మిస్టీ. మన టీచర్ పై మిస్టీ. మనం దాన్ని ఇట్లా మౌస్ ట్రాప్ పెట్టి మనం ఇప్పుడు దాన్ని నీకు మొన్న అని ప్రెజెంట్ డేనే ప్రెజెంట్, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నీకు బ్యాడ్ డే అంటే రివెంజ్ డే. ఓకే, స్కేరీ టీచర్ ఆనే ఉందిగా, చూడలేదా అది? ఫస్ట్ కదా. రండి. స్కేరీ టీచర్ ఇప్పుడు ప్లెజెంట్ డే అన్నావు కదా, ఇది నీకు హ్యాపీ ప్లెజెంట్ డే. చూడు ఎంత మంచి ప్లెజెంట్ డే. నీ హ్యాండే చూసుకో, ఏమైంది చూసినా? అట్లుంటుంది మరి మనతో, అట్లుంటుంది స్టూడెంట్స్ అంటే. ఓకే, యాడ్ చార్జ్ ఇన్ మిస్టీస్ బ్రేక్ఫాస్ట్ టీచర్ లెసన్. ఓకే, మనకి లెసన్ రోజు చెప్తుంది కదా మనకి. నువ్వు బెస్ట్ షెఫా? సరే చూద్దాం. నువ్వు ఎంత మంచి షెఫ్ నేను చెప్తా. ఎంత మంచి షెఫ్ అంటే నేనే చెప్తా. నువ్వు ఎంత మంచి షెఫ్ అంటే సరే. ఏం చేసింది? తాళం చేసింది. ఓకే, మన స్కేరీ రాబర్ట్స్ లెక్కనా? ఫైండ్ సాల్ట్ టు హర్. ఓకే, అది ఇప్పుడు ఎక్కడ పోయి ఎక్కడికి పోయింది? పైన వచ్చినట్టుంది. నాకైతే సాల్ట్ వేసేద్దాం. మనమైతే తొందరగా వెళ్ళిపోయాం. మనం మైన్క్రాఫ్ట్ లెక్క జంప్ చేస్తాం. నేనైతే చాలా బద్దీలే గాయస్, చాలా రిచ్ అనుకుంటా. ఎన్నో పిల్లల్ని టార్చర్ చేసి వాళ్ళ ఫీజుని తీసుకొని చేస్తుంది. టీచర్ రా, టీచర్. ఏమి చాలా బాగుంటుంది. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎంత బెస్ట్ షెఫ్ చూసారా గైస్? మౌంటింగ్ చేసేసింది. ఇంకా బెస్ట్ షెఫ్ అంట. నాకు తెలిసి ఇప్పుడు అర్థమై ఉంటుంది బెస్ట్ షెఫ్ ఎవరు. ఓకే, మెస్ విత్ ది టీవీ సో దాట్ మిస్టీ కెనాట్ వాచ్. ఓకే, దానికి హారర్ సినిమా అంటే ఇష్టం అంట గైస్. అయితే ఈ టీవీని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం టీవీని ఇప్పుడు మనము డాన్సింగ్ చేద్దాం గైస్. ఇప్పుడు డాన్స్ చేస్తాను. అదే ఇప్పుడు మనం టీవీని వైర్ కట్ చేయడము ఇవన్నీ వేయద్దు. మనం ఇంట్లో ఏమొద్దురా. మనం ఎందుకు ఇవన్నీ టీవీ కట్ చేయడము, కరెంట్ కట్ చేయడము, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కాదు. మనం డైరెక్ట్ ఒక పని చేద్దాం. మనం డైరెక్ట్ టీవీని పలకొట్టేద్దాం. అబ్బా ఎట్లుంటుంది? టీవీని పలకొట్టేద్దాం. ఈయన ఒక డీట్కి వస్తుంది. టీవీని పలకొట్టేద్దాం, ఒక పని అయిపోతుంది కదా. ఇంకా ఆమె జీవితంలో టీవీ ఇలా కొనుక్కుంటుంది అనుకో, కొత్త టీవీ చూడలేదు కదా, ఒక పని అయిపోతుంది. బెస్ట్ కదా చూసింది. రా అయ్యా, అరే క్రోబార్ అది వచ్చింది. క్లిక్ చేసి క్రోబార్ వచ్చేసింది. మిస్టీ పో
ఇప్పుడు మిస్టీకి టీవీ లేకుండా వేద్దామా మిస్టీ గ్యాస్ మిస్టీ అయితే వెళ్ళిపోయింది టీచరు ఏది ఈమె గ్రానీ ఏమన్నా గ్రానీ సిస్టర్ అట్లా వేస్తుంది గ్రానీ లెక్క ట్రాప్స్ టీవీ అవుతుంది పండుకుంది కదా మిస్టీ ఇప్పుడు మనం వెతకాలి ఇవ్వడం లేదు టీవీ అనేది పైన రూమ్లోనే ఉంటుంది అనుకుంటా మిస్టీ అదే అన్న రూము చూసింది గాయస్ తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము అక్కడ నుంచి వస్తుందంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయాము గాయస్ వస్తుంది ఇంకా షూట్ లిటిల్ ర్యాట్ చెప్తా లిటిల్ ర్యాట్ ఏం చేయగలుగుతాం ఒక పని చేద్దాం గాయస్ నా జిప్ ఇంకేమైనా ఉందా మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం షెడ్ ఇక్కడ కూడా సామాన్ దొరుకుతాయా ఓకే అన్నకైతే అన్న ఇక్కడికి వచ్చింది వేస్ట్ మనం ల్యాడర్ అయితే పైన చూద్దాం అబ్బా నువ్వు పెద్ద బెస్ట్ జిమ్మా అబ్బా చెప్తాగా అసలు బెస్ట్ జిమ్ టీవీ ఎక్కడ ఉంది గైస్ ఆ టీవీ ఎక్కడుంది నేనైతే బయటికి వచ్చేసాను వర్క్ షాప్ చేస్తాను చూసింది గైస్ చూసింది పైన కింద చెప్తాను ఇట్లతో గైస్ మిస్టీ పెద్ద తప్పు చేసింది ఇట్లా పెద్ద ఇల్లు కట్టుకో చాలా ఈజీగా ఉంది అనుకున్నట్లే దొరుకుతుంది లేదు గైస్ టీవీ రూమ్ అయితే దొరికింది మనం మ్యాచ్ చేసేద్దాం చేసేసినాం ఇప్పుడు మనము బయటికి వెళ్ళిపోదాం గైస్ ఇంకా మనం మిస్టీ చూడండి ఎట్లా ఏడుస్తూ మై ఫేవరెట్ షో అని ఎట్లా ఏడుస్తుంది చూడండి గైస్ ఫనీ ఉంటుంది మనం ఎక్కడ అంటే ఇక్కడ నుంచి డ్రింక్ తాగలేం కానీ మనం అక్కడ కూర్చొని చూద్దాం ఎట్లుంటుందో మిస్టీ ఏం చేస్తుందో టీవీ రూమ్కి వెళ్ళింది అక్కడ కూర్చొని చూద్దాం ఏమవుతుందో ఇప్పుడు చూడండి ఎట్లా ఏడుస్తుంది కరెక్ట్ ఇదే టైం వస్తుంది కదా మనం స్మాష్ చేసేసినాం అయితే ఇప్పుడు ఇవన్నీ కావాలి రూల్ మిస్టీ ఈజ్ డ్రెస్ టు ప్రివెంట్ ఓకే గైస్ అయితే ఇప్పుడు మిస్టీ అనేది పార్టీకి వెళ్తుందంట మంచిగా దానికి ఒక డ్రెస్ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకొని పార్టీకి కొట్టేయండి కానీ మనకేమో ఆమెని ఫన్గా ఉండనివద్దు కదా సో మనం ఆ డ్రెస్ని స్మాష్ చేసేద్దాం ఏ డ్రెస్ వేసుకోపోతుంది అబ్బా చూద్దామా గైస్ ఏమంటే అన్నిటికీ చాలా అందంగా ఉంటాయంట చూద్దాం అసలు అందంగా అంటే ఏంది గైస్ ఓహో అంటే చేసినా హీరో సీన్ ఉందిగా అబ్బా బెస్ట్ షెఫ్ ఇదే అనుకుంటా మిస్టేక్స్ రూమ్లోనే ఉంటాయి అనుకుంటా డ్రెస్ ఏముంది కదా డ్రెస్ అనేది ఇన్నే ఉంది కత్తిరించేసినాం తీసి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు మనం మిస్టీస్ డ్రెస్ గైస్ మనం ఇప్పుడు మిస్టీ డ్రెస్ మొత్తం కట్ చేసేసినాం ఇప్పుడు ఎట్లా పోతుందో చూద్దాం సగం డ్రెస్ వేసుకొని ఎట్లా పోతుందో నేను కూడా చూస్తాను గైస్ నా
నాకైతే అక్కడ డ్రెస్సే కనిపించదు, షాక్ అయిపోయినా అసలు. అక్కడ డ్రెస్సే లేదని మిస్టీస్ ఉన్నాయి కదా, డ్రెస్ ఉండేది. ఎవరైనా విమెన్ డ్రెస్ కదా పెట్టుకునేది. ఓకే, మనమైతే పోదాం ఇప్పుడు. కట్ అయిపోయింది, చేసేసినాం. నా ఫేవరెట్ డ్రెస్ అంట గాయస్, ఏడుస్తుంది. ఇట్లే కావాలి నీకు, ఇట్లే కావాలి. ఎస్ గాయస్, మనం చాలా వేసినాము, ఇది లాస్ట్ చేసి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ చేసినాక ఇంకా ఆమె బుద్ధి వస్తుందేమో, ఇంకా మనని ఇంకా తిట్టదు కొట్టదు అనమాట. గైస్, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఆమె అక్కడ కూర్చున్న ప్లేస్లో మనం పిన్ పెట్టేద్దాం. అప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం ఆమె సఫర్ అయ్యేటప్పుడు. అప్పుడు ఉంటుంది గైస్. ఓకే, ఇప్పుడైతే మనం ఆ పిన్ని వెతకాలి గైస్. కదా అక్కడ రగులు ఉంటాయి అంట కదా, ఆ మిస్టీ వెళ్తే మనమైతే ఇక్కడ ఫస్ట్ షెడ్లో చూద్దాం. షెడ్లో మనమే కట్టర్ ఉంది, నాకు కావాల్సిన పిన్ని కదా లేదనుకుంటా. మనమైతే ఇది తీసుకున్నాం మ్యూజిక్లో. దీన్ని ఇంకా ఫాస్ట్ చూద్దాం మనం. ఒకసారి మిస్టీస్ ఇంట్లోకి పోయి చూసేద్దాం పిన్ ఏదా ఉంది. పిన్ అది దొరికేసి పిన్ ఏదో పెట్టాలి. ఓహో, బ్లాంకెట్తో కవర్ చేసి రేపు మనం వెళ్ళిపోదాం. అయిపోయింది. ఇప్పుడు మిస్టీ ఎట్లా అయింది చూడండి గాయస్, ఎట్లా సఫర్ అవుతా సూపర్ ఉంటుంది. మనమైతే బయటికి పోయి అక్కడ కూర్చొని చూద్దాం ఎట్లుంటుంది. అక్కడ కూర్చొని చూద్దాం. ఓకే గాయస్, అయితే ఇది ఇప్పుడు వచ్చింది గాయస్, కూర్చిపోతుంది. ఎస్, నో, ఐఎమ్ నాట్ ఎ విచ్, ఐ ఆమ్ ఏ గోస్ట్. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా టార్చర్ చేద్దాం. మనము నాకు తెలిసి ఇంత దానికి ఇంకా మేము టార్చర్ చేయదు అనుకుంటాం. చేస్తా అంటే చూసుకుందాం, మనం ఇంకా టార్చర్ చేపిద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా టార్చర్ చేద్దాం. అది కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ గైస్, మనం నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ గైస్.